అమెరికా రెండు వైపుల నాటకం మరొకసారి ఎక్స్పోజ్ అయింది. ఓ పక్కన పాలస్తీనాలోని హమాస్ తీవ్రవాదులకి అడ్డుకట్ట వేస్తున్నామంటూ లేదా హౌతీ తీవ్రవాదులకు అడ్డకట్ట వేస్తున్నామంటూ తన సైన్యంతో సహా అక్కడ మోహరించింది. ఎట్ ద సేమ్ టైం సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నట్టు చూపెడుతుంది. కానీ ఇజ్రాయెల్తో ఆయుధ డీల్ కుదుర్చుకుందన్నటువంటి విషయం ఇప్పుడు బయటపడింది. ఏదైతే అమెరికానే ఇప్పుడు ఇజ్రాయెల్కి సాయం చేయబోతోంది దాదాపుగా $14 బిలియన్. దానికి బదులుగా ఆ $14 బిలియన్ క్యాష్గా ఒక $2 బిలియన్ ఇచ్చేసి మిగతా $12 బిలియన్ కూడా ఆయుధాలు పంపించడానికి అమెరికాకి ఇజ్రాయెల్కి మధ్యన చర్చలు జరుగుతున్నాయి, ఒప్పందం జరుగుతుంది అన్నటువంటి విషయం ఇప్పుడు తాజాగా డిస్క్లోజ్ అయినటువంటి అంశం. అంటే అమెరికా ఓ పక్కన తన దేశపు సంపాదనని తనే అట్టిపెట్టుకుని, అంటే తన దేశంలో ఉన్నటువంటి ఎవరికి ఇస్తోంది, ఆయుధ వ్యాపారులకు ఇస్తోంది. తద్వారా ఈ ఓ పక్కన హమాస్ తీవ్రవాదుల అంతానికి ప్రయత్నిస్తున్నటువంటి ఇజ్రాయెల్కి సహకరిస్తూ తన దేశం నుంచినే డబ్బులు ఇస్తూ మరొక వైపున ఈ సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నట్టు కనబడుతుంది. ఇదే అమెరికాకి సంబంధించినటువంటి డబుల్ గేమ్. దశాబ్దాల తరబడి ఇద్దరిని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనాని రెచ్చకూడదు, తైవాన్ని రెచ్చకూడదు, ఇద్దరికి ఆయుధాలు అమ్ముతుంది. అలాగే ఇరాక్ని రెచ్చకూడదు, ఇరాన్ని రెచ్చకూడదు, ఇద్దరికి ఆయుధాలు అమ్ముతుంది. అదే వీళ్ళకు ఉన్నటువంటి వింత జబ్బు.